మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరి జీవితాల్లో మంచి సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో సత్సంగ బోధ నుండి ఒక అద్భుతమైన కథను విని ఆనందిద్దాం. మనసెరిగిన మాధవుడు. ఎవరి మనసు ఎరిగాడు ఈ మాధవుడు, ఎవరికి ఆ గొప్ప భాగ్యం లభించిందో అందరం కలిసి ఈ కథలో విషయం విని తెలుసుకుందాం. ఇది పూరీ జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలందించిన ఓ వృద్ధ పూజారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పూజారి యొక్క జీవితమే కృష్ణమయమైంది. ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించి చెబుతారు. ఈ పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమ్ము లేదు, ఎవరికి అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. ఈ పూజారి తన విధుల నుండి తప్పుకోవలసిన రోజు రానే వచ్చింది. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళి మెల్లగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గరుంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత, ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరమవుతున్నాను. నేను నిస్సహాయుడిని. నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లవారుజామున తన కొడుకు కృష్ణ పరమాత్మకు సేవలందించడానికి వెళ్ళి ఆలయ తలుపులు తెరిచి స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు, అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది అని నోట మాటలాక ఆయాసపడుతూ తన తండ్రి దగ్గరకు వచ్చాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చుని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయసు మరిచిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. అప్పటి నుండి తిరిగి తాను ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యే వరకు నిస్వార్థంగా సేవలు
మాధవునికి అందించి తన జన్మ ధన్యం చేసుకున్నాడు. భక్తి అంటే అదే కదా, తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే కదా. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది? మనమందరం కూడా ఈ పూజారి చేసి చూపిన మార్గంలో పయనించి ఆ మాధవుడి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులమవుదాము. మన జన్మలు చరితార్థం చేసుకుందాం. వందే కృష్ణం జగద్గురుం. జై శ్రీకృష్ణ. అద్భుతమైన కథ, మనల్ని భక్తి పారవస్యంలో ముంచి తేల్చిన కథ. ఇంతటి అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.